Watch full episodes on Jio Hotstar. మీ సైంటిస్ట్ అయిన డానీ డేంజర్ ఎక్కడ? ఈ పాటికి వస్తూ ఉంటారు. వాడేమైనా మా డబ్బు దోచుకొని పారిపోయాడా ఏంటి? లేదు సార్, హీఈస్ ద ఆన్ ద వే సార్. ఇంకా ఎంతసేపు అని మేము వెయిట్ చేయాలి? మీరు నా కోసం ఎంతసేపు వెయిట్ చేసినందుకు మీకు చాలా సారీ మిస్టర్స్. 10 సంవత్సరాలుగా నువ్వు ఇదే చెప్తున్నావు. మీరు ఇన్ని సంవత్సరాలుగా నా రీసెర్చ్ కి మీరు ఫైనాన్స్ చేస్తున్నారు. దానికి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదం అక్కర్లేదు. మాకు కావాల్సింది ఉందా లేదో చెప్పు. అందుకేగా మేము ఇన్నేళ్లుగా పెట్టుబడి పెడుతున్నది. మీ ప్రశ్నకి సమాధానం దక్కుతుంది రంగాచార్య. పోయిన నెలే హుదుదు ట్రైబ్స్ మనకి చేతికి దక్కుంటుంది, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. కానీ సంతోషమైన విషయం ఏంటంటే వాళ్ళ ఈ ఫ్లవర్ నాకు దొరికింది. ఆ ట్రైబ్స్ ఉన్న చోటే ఈ ఫ్లవర్స్ నాకు దొరికింది. ఈ ఫ్లవర్ వీనస్ సిటీలో మాత్రమే దొరుకుతుందని నాకు తెలిసింది. ఇదంతా ఆపుదావా లేదా? 10 సంవత్సరాలుగా నీ అబద్ధపు మాటలు వింటూనే ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కథలు చెప్పి మమ్మల్ని మోసగిస్తున్నావు. ఇక నీకెవరు డబ్బులు ఇవ్వరు. అవునవును, మేము డబ్బులు ఇవ్వం. నువ్వు మోసగాడివి, మమ్మల్ని మోసగిస్తున్నావు. నువ్వు మోసగాడివి, మమ్మల్ని ఎన్నో ఏళ్లుగా మోసగిస్తున్నావు. నిన్ను నమ్మకూడదు. ఎంత ధైర్యం ఉంటే నా గురించి అలా మాట్లాడతారు? ఇతనికి ఏమైంది? డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. నేను చెప్పేది మీరు నమ్మకపోవడం అది మీ తప్పు. బాస్, అందరు ఇన్వెస్టర్లు మిమ్మల్ని చూసి భయపడి పారిపోయారు. ఇక మీదట ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇకపై మనం రీసెర్చ్ కంటిన్యూ చేయలేమనుకుంటాను. లేదు, ఈ రీసెర్చ్ ని నా వల్ల ఆపడం కుదరదు. ఖచ్చితంగా ఏదైనా ఒక దారి ఉంటుంది. బాస్, ఒక దారుంది. చెప్పు, త్వరగా చెప్పు. ఆ దారేంటి నాకు త్వరగా చెప్పు. ప్లేన్ హైజాక్ సార్. ఫస్ట్ టైం హాలిడేలో మీరు మా ఇంటికి వస్తున్నారు కదా, అక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? అవునవును ఇవిడి, దానికనే కదా నేను ఇక్కడ కానిస్టేబుల్ కూడా సెలవు పెట్టి మరి మీతో పాటు ఎంజాయ్ చేయడానికి వస్తున్నాం. శివ ఎందుకని ఆ ప్లేన్ లో వెళ్తున్నాడు? మనమందరూ కలిసి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కదా. తాతయ్యకి తెలియకుండా అందులో బుక్ చేసేసారు. ఏం పర్వాలేదు, మనం సేఫ్ గా అక్కడికి వెళ్ళి చేరతాం. ఆ ప్లేన్ ల్యాండ్ అయిన 5 నిమిషాలకి మన ప్లేన్ ల్యాండ్ అవుతుంది. హ్యాండ్స్ అప్. అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చోండి, ఎవరు కదలకూడదు. హ్యాండ్స్ అప్. కెప్టెన్, కెప్టెన్, మన ప్లేన్ ఎవరో హైజాక్ చేశారు. ఏంటి, హైజాక్ చేశారా? హలో హలో కంట్రోల్ టవర్, మా ప్లేన్ ని హైజాక్ చేశారు. హలో హలో కంట్రోల్ టవర్, వినబడుతుందా? హలో హలో హలో, మా ప్లేన్ హైజాక్ అయింది. మన వెనకొచ్చే విమానాన్ని దారి మళ్లించారట. మన వెనకొచ్చే ప్లేన్ ని ఎవరో హైజాక్ చేశారట. ఏమిటి, హైజాక్ చేశారా? నువ్వేం చేస్తున్నావు? నా ఫ్రెండ్స్ ఆ ఫ్లైట్ లో ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళని కాపాడతాను.
గేట్ కూడా మూయకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఇదే చదువుకున్నావా? అరే మీరు ఇలా తల తిరిగి కింద పడిపోతే తలుపు ఎవరు వేస్తారు? దేవుడా దయచేసి లేవండి. శివ గురించి బాధపడకండి, వాడికి ఏమీ కాదు. అరే ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? గాల్లో సైకిల్ దూకుతున్నాడేంటి? అరే ఇది సైకిలా విమానమా? కంట్రోల్ టవర్, హలో కంట్రోల్ టవర్. ఒక పిల్లోడు విమానం నుండి దూకేశాడు. వాడి చేతిలో సైకిల్ ఉంది. లేదు సైకిల్ విమానం ఉంది. ఒక ప్లేన్ మనకి దగ్గరలోనే ఉందనుకుంటాను. నెంబర్ 1 ఒకసారి పైకి వెళ్ళి చూసిరా. ఎస్ బాస్. ఓ చిన్న విమానంతో మనల్ని ఎవరో వెంబడిస్తున్నారు. డ్రైవర్ త్వరగా వెళ్ళు. నేను డ్రైవర్ని కాదు, పైలట్ని. నువ్వెవరైనా కావచ్చు, త్వరగా వెళ్ళు. ఆపదగా ఉంది, త్వరగా వెళ్ళు. నన్ను పైలట్ అని పిలవండి ప్లీజ్. అలాగే వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాడు? భయపడి పారిపోయాడా? అరే వీడు లోపలికి ఎలా వచ్చేసాడు? ఏ చిన్నపిల్లడా, నువ్వు లోపలికైతే రాగలిగావు కానీ బయటికి మాత్రం తప్పించుకొని వెళ్ళలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అద్భుతం శివ, అద్భుతం. శివ సారీ ఐఎమ్ వెరీ సారీ అంకల్. ఈ పిల్లాడు నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడే.
తనని నేను వదిలిపెట్టను, తనని నేను వదలను. ఈ హైజాక్ ప్లాన్ మీదని కనుక తెలిసిందంటే పోలీసుల నుంచి జీవితాంతం మీరు తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయకండి బాస్. డోంట్ వరీ శివ, నేను ఇప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, మాట వినండి, నన్ను కొట్టకండి. హై, ఒక్కడిని కూడా విడిచిపెట్టను. ఒక్కొక్కడి సంగతి తేల్చి పారేస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.